హలో అండి అందరికీ. క్రిస్పీ వడ ఎలా తయారు చేయాలో చూద్దామా? ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. మినపప్పుని ఒక బౌల్‌లోకి తీసుకొని అవి మునిగేంత వరకి వాటర్ వేసి నీట్‌గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాటిని వాష్ చేసుకున్న తర్వాత అందులో మళ్ళీ వాటర్ వేసి ఓవర్‌నైట్ కానీ లేదంటే 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత వాటి మీద పొట్టు పోయేలాగా నీట్‌గా క్లీన్ చేసుకొని మిక్సీకి కానీ, గ్రైండర్‌కి కానీ తిప్పుకోవాలి. ఇక్కడ నేను మిక్సీకి వేశాను. ఇక్కడ పిండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి వడలు చాలా బాగా వస్తాయి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు టీ స్ట్రెయినర్ హెల్ప్ తోటి వడల షేప్‌లో చేసి మనం వాటిని ఆయిల్‌లో వెయ్యాలి. మీకొస్తే నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. బట్ నాకిక్కడ టీ స్ట్రెయినర్ తోటి ఈజీగా అనిపిచ్చింది. అందుకే నేను టీ స్ట్రెయినర్ హెల్ప్ తోటి వడల షేప్‌లో చేసి వాటిని ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. ఇలా అన్నీ ఆయిల్‌లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకి వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వాటిని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. మీరు వడల్ని ఎయిదర్ చట్నీతో కానీ, ఏదైనా కర్రీతోటి సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మటన్ కర్రీతోటి సర్వ్ చేసుకున్నాను. చూడండి నేనిక్కడ చూపిస్తున్నాను. వడలనేవి బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్‌గా ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.